హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే మంచి డిజైన్ అయితే చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి ఈ పాపకి వేసుకుంది కదా లెహెంగా. ఇది ఈ శారీ అండి, ఓల్డ్ శారీ అయితే కస్టమరు నాకు తెచ్చి ఇచ్చారు. అది స్టిచ్చింగ్ చేయమని, ఏదైనా మోడల్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. నేనైతే ఇదిగోండి ఇట్లా డిజైన్ చేశాను. పాపకు వేసుకుంది కదా, చాలా బాగా వచ్చేసింది. ప్రిన్సెస్ కట్ అండి, ఇది ప్రిన్సెస్ కట్టు, బ్యాక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్, బ్యాక్ పాట్ నెక్ లాగైతే స్టిచ్చింగ్ చేశానండి. లెహంగా ఇది లంగా ఓణి హాఫ్ శారీ టైప్లో అయితే వచ్చిందండి. శారీనే ఓల్డ్ శారీ, చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇది శారీ ఇట్లా వచ్చేసింది. శారీ అయితే 4 మీటర్స్ అయితే 4.5 మీటర్స్ అయితే ఇట్లా వచ్చిందండి. కింద ఈ లెహంగా టైప్లో వచ్చింది. ఇది పళ్ళు ఇచ్చారు. చూడండి ఈ డిజైన్ని నేను ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసి ఇలా బోట్ నెక్ బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్టు డిజైన్ చేశాను. ఎలా స్టిచ్ చేశానో మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. కట్ చేసేసిన తర్వాత మీకు ఓన్లీ స్టిచ్చింగ్ వరకే చూపిస్తాను. ఇది ఈ బ్యాక్ నెక్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. మీ చాయిస్ని బట్టి మోడల్ పెట్టేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికైతే నేను పైపింగ్ అయితే వేయలేదండి. పైపింగ్ కాకుండా ఇది టెంపుల్ డిజైన్లో ఉన్న లేస్ తీసుకున్నాను. ఆ లేస్ వేయటం వల్ల కూడా చాలా బాగా మంచి లుక్ అయితే వచ్చేసింది. బ్లౌజు రెడీమేడ్ బ్లౌజ్ లాగా చాలా బాగా వచ్చింది. చూసారుగా, ఇలా మీరు కూడా డిజైన్ చేసుకుంటారని చెప్పి, ఐడియా వస్తుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను. చూడండి, ఇదిగోండి ఇట్లా లేస్ అయితే దీన్ని లోపలికి వేస్తున్నాను. ఏంటంటే లోడ్ పైపింగ్ ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా ఇట్లా లోపల వైపు పెట్టేసి డిజైన్ని లోపలికి పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ఓల్డ్ ఇక్కడ చూడండి, ఈ కట్ చేయలేదు. ఇక్కడ నేను నార్మల్ కట్ చేశాను కదా. ఇక్కడ ఇలా అయితే ఈ షేప్ రావడం కోసం అని చెప్పి నేను షార్ప్గా అయితే మార్కింగ్ చేశాను, సన్నగా వేశాను. ఇక్కడ ఇలా తిప్పేసేయాలి లేస్ని. ఇలా మళ్ళీ తిప్పేసి పైన ఇది లేసు ఈ డిజైన్ సగంలోకి వేస్తున్నానండి. డిజైన్కి సగం డిజైన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓన్లీ పైన కనిపించేది, మనకి పైన కనిపించేది టెంపుల్ డిజైనే కనిపిస్తుంది. అట్లా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఈ విధంగా తిప్పేసేసి నీట్గా చుట్టూ రౌండ్ తిప్పేటప్పుడు నీట్గా అయితే తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఓల్డ్ శారీస్ ఉంటే మనకి మంచి మంచి డిజైన్స్ అయితే మీరు స్టిచ్చింగ్ చేయటం వస్తే చాలండి మీకు. ఇలా ఇది పైపింగ్ కాదు కాబట్టి ఇది చాలా సింపుల్గా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోగలరు. ఇది ఓన్లీ లేసే కాబట్టి మీరు బ్లౌజ్నైనా తిప్పేసైనా మీరు లేస్ వేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం బయటికి ఏమన్నా రఫ్గా ఉంటుంది, పాపకి ఇబ్బంది పడుతుందేమోనని నేను లోడింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ వేసినట్టుగా దీన్ని వేశాను. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్. ఫస్ట్ నేను ఫ్రంట్ ఓపెన్ అన్నట్టుగా కట్ చేసేసానండి, కటింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే దీన్ని కట్ చేశాను. ఇలా చూడండి, ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, ఇది శారీకి లైన్గా వచ్చేసింది. నేను ఇలా దేని దానికి విడివిడిగా కట్ చేశాను. అలా కట్ చేసి వేయడం వల్ల కూడా బ్లౌజ్కి చాలా లుక్ వచ్చింది. అంటే బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ వచ్చేసినట్టుగా ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇట్లా మనం దీన్ని ఉల్టాగా వేసుకొని పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ ఉంటుందండి. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు మీరేమీ. మనకి పైన ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది, డిజైను లేసు స్టిచ్ చేశాను కదా, ఆ స్టిచ్చింగ్ ఉంటుంది. ఆ స్టిచ్చింగ్ మీద మళ్ళీ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనికి సేమ్ అదే ఇంకొక పీస్ అయితే కట్ చేశాను. అట్లానే వర్క్ వచ్చినవి అలా స్ట్రైట్గా వర్క్ వచ్చిన వారే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి ఇలా బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ అయితే వచ్చినాయి, ఫ్రంట్ పార్ట్కి 3 పీసెస్. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇట్లా నేను కట్ చేసి దేని దానికి విడివిడిగా లైనింగ్ని కట్ చేసిన తర్వాత వేసి కట్ చేసుకున్నాను. కాబట్టి ఈ విధంగా మనం కట్ చేసుకొని ఇలా
ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ లోపల కట్టింగ్స్ పెట్టేసుకోవాలి, కత్తిరితో ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ లేస్ ఉంది కదా, ఆ లేస్ కూడా కొద్దిగా తెగేటట్టుగా వేసుకోవాలి, కట్ చేయాలి. ఎందుకంటే మనం రివర్స్ వేసుకున్నప్పుడు అది క్లాత్ నీట్గా, నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. చూడండి దగ్గరగా కత్తిరి కూడా తెగట్లేదు, కొంచెం లేసు మందంగా ఉండడం వల్ల. ఈ విధంగా చూడండి, నేను రఫ్ చేస్తున్నాను కదా, ఇలా గోరుతో రఫ్ చేయాలి. ఇట్లా దీన్ని ఇక్కడ సూదితో అయితే బయటికి తీసుకురావాలి. ఓన్లీ ఇట్లా అంటే రాదు, కాకపోతే సూదితో కొంచెం పైకి తీసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా నీట్గా దీన్ని ఉల్టాగా వేసి కరెక్ట్గా సేదాగా తీసేసి లైనింగ్ని, ఇది సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అయితే మనం లైనింగ్ చుట్టూ మిగిలిన ఖర్చు అంతా కట్ చేసుకుని ఈ విధంగా కత్తితో కట్టింగ్స్ అయితే పెట్టేసేసి దీన్ని కూడా రివర్స్ వేసుకోవాలి. మీకు అర్థం కావాలని చెప్పి నేనైతే ఇది ప్రతిదీ వీడియో ఇది ఇక్కడ ప్రతిదీ స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి. అంటే ఈ ఒక పీస్ అయితే స్టిచ్ చేశాను కదా, మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు కొత్తగా నేర్చుకునేవారు ఉంటే స్టిచ్ చేసుకోవడానికి కాస్త అర్థమవుతుందని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. మీకు వీడియో లెంతీ అవుతుంది అనుకోకుండా చూడండి, ఓకేనండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా మనం ఇది కరెక్ట్గా సీదాగా వేసేసుకొని రైట్ సైడ్ పెట్టేసి ఇట్లా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా లేసు పక్కనే, లేస్ మీద పడకుండా పక్కనే క్లాత్ మీద పడేలాగా వేసుకోవాలండి. నేను చూడండి, నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్తో లేస్ని కిందకి అదుముకోవాలి. లేదు కిందకి దాన్ని అదిమి పెట్టకుండా నార్మల్గా వేసారనుకోండి పైకి నిలబడినట్టుగా పైకి ఉంటుంది, అది నీట్గా ఫినిషింగ్ రాదు. కాబట్టి మనం దాన్ని హ్యాండ్తో ఇట్లా కిందకి అదిమి పెట్టి వేసుకుంటే క్లాత్ మీద స్టిచ్చింగ్ పడుతుంది, నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు ఫాస్ట్గా అయితే వీడియో చూపిస్తానండి. ఇట్లా మనం లైనింగ్ ఖర్చు అంతా కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సైడు జాయింట్ వస్తుంది, స్టిచ్చింగ్ వస్తుంది కదా, స్టిచ్చింగ్ దగ్గరికి ఈ మిడిల్లో ఉక్సులు పట్టి వైపుకి మీ బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఇట్లా రెండిటికి మిడిల్లో పెట్టి వేసుకోవాలి ఈ డాట్స్. ఇది కూడా సేమ్ అదే విధంగా అయితే మనం స్టిచ్ వేసుకోవాలి పైన. ఇట్లా నేను చేత్తో ఈ వేలుతో ఇట్లా నొక్కుతున్నాను, కిందకి ప్రెస్ చేస్తున్నాను చూసారా, అలా ఈ లేస్ని కిందకి అది పెట్టి పైన ఇటువైపు లాగకుండా క్లాత్ని వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. రెండు అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసేసుకొని ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత డాట్స్ వేసుకోవాలండి. ఈ విధంగా మనం దీన్ని నీట్గా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఎట్లా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. అది ప్రిన్సెస్ కట్ కాబట్టి దానికి 3 పార్ట్స్ అయితే 3 పీసెస్ ఉంటాయి కదా, 3 పీసెస్ని ఎలా స్టిచ్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా డాట్స్ వేసేసుకున్నాక ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారా. ఈ విధంగా షేప్ అయితే ఈ మోడల్లో అయితే స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి, కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇవి చెప్పాను కదా, ఫ్రంట్ ఓపెన్ అని మర్చిపోయి నేను కటింగ్ చేసేసానండి. అంటే కటింగ్ చేయలేదు, కటింగ్ వైపు పెట్టేశాను.
మెజర్మెంట్స్, దానివల్ల ఇక్కడ ఓపెన్ వచ్చేసింది. ఈ బ్యాక్ ఓపెన్, బ్లౌజు బ్యాక్ ఓపెన్. అయితే దీన్ని ఇలా ఈ రెండు ఇలా కలిపి స్టిచ్ చేయటం వల్ల ఏమీ దీనికి ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే అక్కడ కటింగ్ చేస్తాను అసలు యాక్చువల్గా. దీన్ని కట్ చేసే పని లేకుండా ఈ లైనింగ్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇలా వర్క్ కోసం ఈ ఈ పీసెస్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కలిపి కటింగ్ చేసినప్పటికీ ఈ వర్క్ కోసం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి కంపల్సరిగా. ఎందుకంటే శారీలో వచ్చిన డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఈ రెండు కలిపి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. ఓకేనా? ఇలా ఈ రెండు కలిపి స్టిచ్ చేసిన తర్వాత పైన మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తున్నానండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది సిల్క్ క్లాత్ కదా, కొంచెం నిలబడినట్టు ఉంటుందని చెప్పి నేను స్టిచ్ వేసాను. ఇప్పుడు నెక్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనం ఈ లేస్ని వేసుకోవాలి. ఇలా మీకు వచ్చిన శారీస్ని బట్టి డిజైన్ బట్టి మీరు స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది శారీ పళ్ళుకి వర్క్ ఇచ్చేసారు. మిగతా శారీ అంతా కూడా నార్మల్గా ప్లెయిన్గా డిజైన్ అయితే వచ్చేసింది. ఈ విధంగా నేను ఇది బ్లౌజ్కి అయితే పళ్ళుని వేసేసాను. ఇది మిగతాదంతా లెహంగా అయితే స్టిచ్ చేశానండి. 4 మీటర్స్ లెహంగా అయితే స్టిచ్ చేశాను. చూసారా? హ్యాండ్స్కి కూడా సేమ్ నేను వర్క్ అయితే ఆ విధంగానే ఇలా పీసెస్ని కట్ చేశాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేశాను కటింగ్ చేసి. ఇలా మీరు కూడా ఆ శారీస్ని డిజైన్స్ని బట్టి మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓల్డ్ శారీస్ మోడల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనండి? మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది శారీ ఇచ్చిన కస్టమర్ కూడా కొంచెం దూరంగా ఉంటారండి. ఆవిడ పాపను తీసుకొని వచ్చారు మా ఇంటికి. అయితే ఇలా వేసుకోండి అంటే, తీసుకోండి పర్వాలేదు వీడియో తీసుకుంటానంటే, సరేనండి పర్లేదు తీసుకోండి అని చెప్పి కూడా వీడియో చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. చూసారుగా, చాలా బాగా అయితే వచ్చేసింది పాపకి ఈ మోడలు. చాలా బాగుంది. అసలు నేను మళ్ళీ ఏమీ స్టిచ్చింగ్ కూడా చేయలేదండి, వేరే ఏమీ. నేనైతే మళ్ళీ ఒక లూజ్ కుట్టని కానీ ఏది వేయలేదు. వేయకుండానే కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. మొన్న 3 days బ్యాక్ వచ్చారు, మెజర్మెంట్స్ తీసుకొని సేమ్ అదే మెజర్మెంట్స్తో పెట్టేసేసి కట్ చేశాను, స్టిచ్చింగ్ చేసేసాను. అంతేనండి, ఇంకేం లేదు. చాలా ఈజీగా మీరు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఇలా మనం ఇది ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా, ఇలా డిజైన్ స్టిచ్ చేసేసిన తర్వాత మిగతాదంతా కూడా కట్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా కట్ చేసేసుకొని దీనికి ఇప్పుడు ఈ సైడ్ 2 pieces, ఇదిగోండి ఈ 2 pieces కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసేయాలి. చూపిస్తాను. ఇట్లా మనం ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి లైన్లో ఆర్డర్లో పెట్టకుండా ఆపోజిట్లో వేసేయాలండి. ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చేలాగా ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. పక్కన పెట్టేస్తే ఈ రెండు ఇలా చూడండి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా అంతా కట్ చేసేస్తే ఇదిగోండి ఇట్లా ఇటువైపుకి స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు ఇలా రావాలి. ఇది ఇటువైపుకి, ఇది చంక వైపు ఇది జాయిన్ చేస్తున్నానండి. ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టేసి కట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఆ విధంగానే పెట్టేసి, కొంచెం ఏదైనా తగ్గిందనుకోండి ఈ రెండిట్లో కొద్దిగా లాగి కలిపేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇదైతే లాగే పని లేకుండా నీట్గా కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మనం రెండు కలిపి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి
ఇదిగోండి ఇట్లా పెట్టేసి సమానంగా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. రాకపోతే కొద్దిగా లాగిపెట్టి కలిపేసేయండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ప్రిన్సెస్ కట్టు స్టిచ్చింగ్ రాని వారి కోసం యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇది వీడియో మొత్తం అయితే తీసానండి. చూడండి ఇట్లా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీగా. ఇది లోడింగ్ పద్ధతిలో కూడా మనం స్టిచ్చింగ్ వేయొచ్చు. ఖర్చు కనిపించకుండా లోపలికి స్టిచ్ వేసేసుకోవచ్చు. కానీ నేను దీనికైతే అట్లా చేయలేదండి, అట్లా స్టిచ్ చేయలేదు. నార్మల్గా స్టిచ్ చేసి ఓవర్లాక్ అయితే చేసేసాను. చూడండి ఇదిగోండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేపు కప్ షేప్లో నీట్గా అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇంకా వేరే ఏమీ నేను స్టిచ్ వేయలేదండి, సేమ్ ఇంతే. ఇప్పుడు ఇలా ఈ రెండు కలిపి అటాచ్ చేసేసేయాలి. షోల్డర్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఈ రెండు కలిపి చెక్ చేసుకోవాలి మనం, అటాచ్ చేయటం కాదు. ఇదిగోండి ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత షోల్డర్స్ ఈ రెండు సమానంగా రావాలన్నమాట. ఇట్లా ఎందుకంటే ఇక్కడ మన సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఈ డాట్స్ వేసాను కదా, అట్లాంటప్పుడు కొంచెం పైకి లేదా కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువైనా అవ్వచ్చు. కాబట్టి ఈ రెండు కలిపి సమానంగా పెట్టేసి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఈ షోల్డర్ మీద ఈ ప్రిన్సెస్ కట్టు స్టిచ్ చేసాం కదా, వీటికి ఓవర్లాక్ చేసుకోవాలి. నేనైతే ఓవర్లాక్ చేసేసానండి. ఇట్లా ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో మీకు సింపుల్గా అయితే చూపిస్తాను. ఇవి 2 హ్యాండ్స్ ఇలా సపరేట్ చేసేసి ఇదిగోండి ఈ హ్యాండ్స్ లైనింగ్కి ఇలా అంచు అయితే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఎందుకంటే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ వచ్చేసింది కాబట్టి మనం లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఈ రెండు కలిపి అటాచ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇలా ఇది ఎక్స్ట్రా ఖర్చు అయితే సైడ్ జాయింట్స్ పడతాయి కదా, స్టిచ్ కలిపి ఎక్స్ట్రా ఖర్చు అయితే యాడ్ చేశాను, స్టిచ్చింగ్ చేశాను. దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి చూడండి ఇలా లైనింగ్ని పెట్టేసి పైన స్టిచ్ వేసేస్తున్నాను. ముందు లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఈ రెండు కలిపి ఇలా అటాచ్ చేసుకుంటే హ్యాండ్స్ నీట్గా అయితే ఈ ముడతలు రాకుండా తిత్తులు రాకుండా ఉంటుందండి. నీట్గా కరెక్ట్గా ఈ విధంగా మనం స్టిచ్ వేసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది గోల్డ్ క్లాత్ అయితే నేను క్రాస్ ముక్కలు తీసుకున్నాను. ఇది పైపింగ్ కోసం. ఇది ఇలా మనం 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ జాయింట్ చేసుకొని దీన్ని బ్లౌజ్కి అయితే కిందని నడుం బెల్ట్ వేయకుండా ఇలా పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఇలా పైపింగ్ వేసుకోవటం వల్ల కూడా బ్లౌజ్ నీట్గా ఉంటుంది. చూడండి ఇట్లా దీని మీద పెట్టేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ రెండు కలుపుకుంటూ ఇట్లా ఒక పాదం ఖర్చు పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం 3 పీసెస్ అండి. 3 పీసెస్ కూడా ఇలా స్టిచ్ వేసేసాను. క్లాత్ని కలిపి ఒక 1/4 ఇంచ్ ఖర్చు పెట్టి స్టిచ్ నీట్గా ఒకటే లైన్ వచ్చేలాగా వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి లోపల థ్రెడ్ పెట్టేసి పైపింగ్ లాగా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా లోపల థ్రెడ్ పెట్టి ఈ విధంగా పక్కనే స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఇలా ప్రిన్సెస్ కట్టు బోట్ నెక్ బ్లౌజెస్కి ఇలా పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి, రెడీమేడ్ బ్లౌజ్ లాగా. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం ఈ పైపింగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత పక్కనే వచ్చేలాగా ఇలా బ్లౌజ్ మీద పడేలాగా వేసుకోండి స్టిచ్, లేదంటే నీట్గా ఉండదు. కాబట్టి మనం బ్లౌజ్ మీద పడాలి, పైపింగ్ పక్కనే వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు లోపల ఖర్చు ఇదిగోండి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను చూసారా. అలా
ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే మనం స్టిచ్ వేసేసుకోవాలండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇటు బ్యాక్ పార్ట్కి ఈ లైనింగ్ తీసుకొని నేను లైనింగ్ అయితే వేసేస్తున్నానండి. ఇది బ్లౌజ్కి చెమ్కీ వర్క్ వచ్చింది కదా, క్లాత్ ఎక్కువ మిగలేదు తర్వాత కాబట్టి నేను లైనింగే వేసేస్తున్నాను. ఇట్లా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే కాజాల పట్టి ఉక్సులు పట్టి కూడా బాగుంటుంది. ఈ విధంగా దీన్ని నేనైతే లైనింగ్ వేసేసానండి. సరిపోక క్లాత్ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలి. ఇలా మిడిల్లోకి ఇంకొక లైన్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఉక్సులు పట్టీకి సేమ్ అదే విధంగా ఇలా క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి పాదం ఖర్చు పెట్టి మనం ఇలా లైన్గా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ చివరిని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పైన మళ్ళీ చివరిని స్టిచ్చింగ్ వేసుకోవాలి. లోపల ఖర్చు కట్ చేసుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టీకి ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా చివరికి వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ దీనికి అటాచ్ చేయాలండి. అది ఎట్లాగో చూపిస్తాను. హ్యాండ్స్ అయితే సింపుల్గా పఫ్ పెట్టానని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి కట్ చేసిన దగ్గర ఇక్కడ కట్టింగ్ అయితే పెట్టేశాను. కత్తిరితో ఘాట్లు పెట్టి ఉంటాయి. అక్కడ నుంచి మనం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. నేను అటువైపుకి పెడుతున్నాను, ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. అటువైపుకి 4 అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇటువైపుకి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. ఒక 4 ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. ఈ విధంగా ఇలా మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేయాలి. ఇలా నీట్గా రఫ్ చేయండి. ప్రతిదీ కూడా రఫ్ చేయటం వల్ల స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా రెండు సమానంగా వచ్చిందో లేదో చూసుకొని ఇక్కడ నుంచి నేను జాయింట్ వేస్తున్నాను చూడండి. ఇట్లా అయితే మనం రెండు కలిపి ఖర్చు ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు పెట్టేసేసి కలుపుకుంటూ జాయింట్ వేసుకోవాలి. మీకు ఇలా వన్ సైడ్ అయితే హ్యాండ్కి స్టిచ్చింగ్ ఒకవైపు అయితే చూపిస్తానండి, మొత్తం అయితే చూపించను. ఇప్పుడు సైడ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనకి టేప్తో అయితే కొలుచుకొని మెజర్మెంట్స్ ఎంత అయితే పెట్టేసేయాలో అంత పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కూడా చెక్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది 5.5 ఇంచెస్ హ్యాండ్ లూజు, 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజు. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజుని ఇదిగోండి, ఇది 26 ఇంచెస్ నడుము లూజ్ అయితే దీనికి 6.5 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ ఈ వన్ సైడు 6.5, 6.5 ఇంచెస్, 6.5 ఇంచెస్. ఈ విధంగా టేప్తో పెట్టేసి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఈ రెండు కలుపుకుంటూ స్ట్రైట్గా ఇలా తీసుకొచ్చేయండి. ఇలా మనం టేప్తో కొలుచుకోవటం వల్ల కరెక్ట్గా అయితే మనకి మళ్ళీ స్టిచ్ వేసే పని లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం లైన్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 3 లైన్లు అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతాది కట్ చేసేసుకొని నీట్గా ఓవర్లాక్ చేసుకుంటే బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోతుందండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇటు సైడ్ జాయింట్స్ కూడా మీకు చూపిస్తాను, అర్థం అవ్వాలని చెప్పి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. కొత్తగా స్టిచ్ చేసేవారికి యూజ్ అవుతుందని. చూడండి, ఇట్లా హ్యాండ్ లూజు పెట్టేశాను. ఈ బ్లౌజుని బట్టి ఆ బ్లౌజు పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఇటు సైడ్ ఎంతైతే పెట్టానో అంత సైడ్ అటువైపు అంతే పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఎంతైతే మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకుంటామో అంతా పెట్టేసి సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ కిందనే 6.5 ఇంచెస్ అయితే
కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని పెట్టేసి స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇలా సెకండ్ లైన్ వేసేసుకొని ఈ విధంగా ఇక్కడ రఫ్ తీసేసుకొని మళ్ళీ ఇంకొక లైన్ అయితే వేసేసుకోండి. ఓకేనండి, మీకు బ్లౌజు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది. అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కటింగ్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. దీనికైతే డోరీస్ పెడుతున్నాను. చూడండి, ఇట్లా సింపుల్గా అయితే మీకు చూపిస్తాను. ఇలా మీరు కూడా ఓల్డ్ శారీస్ ఉంటే నీట్గా ఇలా అయితే డిజైన్ చేసుకోండి. ఇది ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇదిగోండి. ఇక్కడ మనం డోరీస్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ మీద ఖర్చు కూడా బ్యాక్ పార్ట్కి పెట్టేసి కలిపి స్టిచ్ వేసుకోవాలండి. నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా దారాలన్నీ కట్ చేసేసుకొని నీట్గా షోల్డర్ మీద ఖర్చు వన్ సైడ్కి పెట్టేసి బ్యాక్ సైడ్కి పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి, చూసారు కదా. ఫస్టే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.